మచిలీపట్నం సమీపంలోని సీతారాంపురం అనే గ్రామంలో నిరుపేద కుటుంబంలో పుట్టిన శ్రీకాంత్ ఇప్పుడు సుమారు 480 కోట్లు విలువ చేసే బోల్డ్ ఇండస్ట్రీస్ కంపెనీకి యజమాని. సంగారెడ్డి పట్టణంలో ఓపెన్ స్కూల్ 10th ఇంటర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఉదయం 8 గంటలకే పరీక్ష కేంద్రాలకు విద్యార్థులు చేరుకున్నారు. మెదక్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఆవరణలో నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి మాట్లాడుతూ వెంకట్రామరెడ్డి విజయం ఖాయమన్నారు. ప్రజలపై పూర్తి విశ్వాసం వ్యక్తం చేస్తున్నామన్నారు. మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం కొల్చారం మండలం అంసాన్పల్లి గ్రామంలో బీజేపీ నాయకులు వాల్దాస్ మల్లేష్ గౌడ్ మెదక్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి మాధవనేని రఘునందన్ రావు నాయకత్వాన్ని బలపరచాలన్నారు. మెదక్ లోక్సభ బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామరెడ్డి నామినేషన్ మెదక్ కలెక్టరేట్ లో దాఖలు చేశారు. నర్సాపూర్ శాసనసభ్యులు సునీత లక్ష్మారెడ్డి, బట్టి జగపతి, నగేష్ నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పై విమర్శలు చేసే కేసీఆర్ ఎంపీ ఎన్నికల్లో కనీసం 2 స్థానాల్లోనైనా గెలవాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. బారాస 2 సీట్లు గెలిచినా తన మంత్రి పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. దానం నాగేందర్ నామినేషన్ సందర్భంగా జీహెచ్ఎంసీ మాజీ ఫ్లోర్ లీడర్ కాంగ్రెస్ నేత దిడ్డి రాంబాబు ఆధ్వర్యంలో కాచిగూడ డివిజన్ నుంచి 10 బస్సులు, 15 కార్లు, 50 బైక్ల మీద పెద్ద ఎత్తున పార్టీ నేతలు, కార్యకర్తలు ర్యాలీగా వెళ్లారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమెకు ఆయా కాలనీల్లో పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానానికి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియలో భాగంగా పలు రాజకీయ పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు చేశారు. ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని పురస్కరించుకుని నారాయణపేట పట్టణంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని ప్రధాన రహదారుల గుండా ర్యాలీ నిర్వహించి వీర సావర్కర్ చౌరస్తాలో ప్రతిజ్ఞ చేశారు. తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టు విక్రమార్క కేరళ రాష్ట్రంలో జరగనున్న ఎన్నికల్లో భాగంగా స్థానిక కాంగ్రెస్ నాయకుల విజయాన్ని కాంక్షిస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. కాగజ్ నగర్ లో ఉదయం నుండే ఎండలు దంచి కొడుతూ ఉండడంతో ప్రజలు బయటికి రావడానికి భయపడుతున్నారు. కొడంగల్ నియోజకవర్గం మద్దూరు మండల పరిధిలోని నందిపాడు గ్రామంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వంశీచంద్రెడ్డికి మద్దతుగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వంశీచంద్రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కొడంగల్ నియోజకవర్గం కొత్తపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహేందర్ రెడ్డి అన్నారు. కొడంగల్ నియోజకవర్గం మద్దూరు మండలం గోకుల్ నగర్ గ్రామంలో బీజేపీ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె బీజేపీ పార్టీ ప్రకటించిన మేనిఫెస్టోను ప్రజలకు వివరించారు. కరీంనగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ నామినేషన్ దాఖలు చేయనుండగా శంకరపట్నం మండలంలోని బీజేపీ శ్రేణులు నామినేషన్ కార్యక్రమానికి తరలి వెళ్లారు. వనపర్తి జిల్లా మండలం చిట్యాల రోడ్లోని డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు మౌలిక వసతులు కల్పించాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు గోపాలకృష్ణ కోరారు. బీజేపీ నాయకులు మరికల్ మండల కేంద్రంలో గడప గడపకు బీజేపీ అంటూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రజలకు అందించి బీజేపీకి ఓటు వేయాలని ఎంపీ అభ్యర్థి డీకే అరుణను గెలిపించాలని కోరారు. వలికొండ మండలం కేర్చిరపల్లిలో బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు కందగట్ల సత్తిరెడ్డి ఆధ్వర్యంలో 100 మంది నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్ ను కాంగ్రెస్ లో చేరారు. నర్సంపేట నియోజకవర్గం మోడీ ప్రభుత్వాన్ని ఢిల్లీ నుండి తరిమి కొట్టాలని బీజేపీ అబద్ధపు ప్రచారాలు ప్రజలు నమ్మవద్దని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అన్నారు.
మహదేవపూర్ మండలంలోని కాళేశ్వరంలో కాటహరం డీఎస్పీ రామ్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లకు ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన కల్పించారు. ప్రతి డ్రైవర్ లైసెన్స్ కలిగి ఉండాలని, బండికి సరైన ధృవ పత్రాలు ఉండాలని, ట్రాఫిక్ రూల్స్ పాటించాలని సూచించారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో ఓపెన్ ఇంటర్ ఓపెన్ 10th లో మాస్ కాపీలు జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని బాన్సువాడ ఎంఈఓ నాగేశ్వరరావు తెలిపారు. ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత దుర్గమ్మను కృష్ణమ్మ మూవీ టీం దర్శించుకున్నారు. హీరో సత్యదేవ్తో పాటు హీరోయిన్, డైరెక్టర్లు వారి టీం దర్శనం చేసుకున్నారు. గన్నవరం వైసీపీ అభ్యర్థి వల్లభనేని వంశీమోహన్ గన్నవరంలో తన నివాసం నుంచి భారీ ర్యాలీగా గన్నవరం తహసీల్దార్ కార్యాలయానికి నామినేషన్ వేయడానికి బయలుదేరారు. పశ్చిమ నియోజకవర్గం కొండ ప్రాంతంలో ప్రజల సమస్యలను పరిష్కరిస్తానని, మౌలిక సదుపాయాలు అన్ని కల్పిస్తానని కూటమి బలపరిచిన బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి అన్నారు.